అత్తమ్మ చెప్పు ఈరోజు ఏం వీడియో? హాయ్ ఫ్రెండ్స్, రేపు మా కోడలు తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాము. బ్యాగు సదురుతున్నాము. ఏమేమి పెడుతున్నామో చూడండి. మా అమ్మ అత్తమ్మ ఇద్దరు కలిసి రేపు నాది డెలివరీ ఉంది. సో డెలివరీకి బ్యాగ్ ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. సో డెలివరీకి వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. అండ్ ఏమేమి తీసుకెళ్ళాలనేది ఇప్పుడు వీళ్ళిద్దరు మీకు చూపిస్తారు. అమ్మ అవి దేనికోసం చెప్పు. ఇవి మా మనవాడు పుట్టగానే ఇలా పడుకోబెట్టి తీసుకొస్తాం. ఇవి ఫస్ట్ ఆమెకి ఇస్తాం, నర్స్కు. ఓకే, నర్స్కి ఇస్తే ఆమె పుట్టినాక అందులో తీసుకొని వస్తాం. దేనికత్తమ్మా? ఇవన్నీ పుట్టగానే బాబు కోసం తుడవడానికి, ఇక బేబీకి పడుకోబెట్టుకోవడానికి. ఇవన్నీ కూడా ఇప్పుడు ముందు వాష్ చేసి తీసినాయి కదా, అన్ని వాష్ చేసి పెట్టాము. ఇవన్నీ కాటన్ బట్టలు, డెటాల్ కాంపౌండ్ వాష్ చేసి పెట్టి మత పెట్టినాం. కుల్లలు కాటన్ క్లాత్ తోని లంగోట్లు. ఇవి మా కోడలు కుట్టింది. మా వదిన స్టిచ్చింగ్ చేస్తుంది. సో ముందే లంగోట్లు కుట్టింది. ఇవి ఓన్లీ హాస్పిటల్ వరకే కొన్ని పెడుతున్నాం. మళ్ళీ ఇంటికి వచ్చాక ఇంకా పిల్లో. సో ఇదేంటంటే ఆ పిల్లో ఏంటంటే రౌండ్ ఉంటది, హెడ్ రౌండ్ గా. ఓకే, స్మూత్ కాటన్ స్నానం చేసినాక కాటన్ టవల్స్ తీసుకున్నాము. అది దేనికత్తమ్మా రెడ్ క్లాత్? ఇది పుట్టగానే మూతి పాలు ఇచ్చినప్పుడు క్లీన్ చేయడానికి మెత్తడి క్లాత్. రెడ్ కలర్ తోని తుడిస్తే ఏంటంటే లిప్స్ కూడా రెడ్ ఉంటాయి. బెడ్షీట్స్, ఈ బెడ్షీట్స్ బెడ్కి వేస్తానికి, మీకు కప్పుకుంటానికి, ఇక పేషెంట్ తో ఉన్న వాళ్ళకి కప్పుకోవడానికి కావాలని తీసుకుపోతున్నాం. అవేంటి అత్తమ్మా? ఇవి కాటన్ నైటీస్, మదర్ నైటీస్. పాలు ఇవ్వడానికి బాగుంటాయి కాబట్టి ఇవి తీసుకెళ్తున్నాం. ఒక 4 నైటీలు అయితే పెట్టాము. సో సి సెక్షన్ అయితే 3 days అక్కడ స్టే చేయాలి కాబట్టి ఒకటి ఎక్స్ట్రా పెట్టేసాం. ఇంకా 4 నైటీలు. నర్స్ అడుగుతుంది ఆయిల్ నూనె అదేంటి అనంటే ఇక తెచ్చినాం, తీసుకుపోతాను. అంటే పుట్టినాక క్లీన్ చేసి ఇస్తారు. ఒక సోప్ ఉన్న ఆయిల్ అయితే కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడైతే నూనె కొట్టబోతాను అక్కడ. ఇది వచ్చేసి మినీ ఫ్యాన్. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, కాబట్టి మా తమ్ముడికి హాట్ ఉంటుంది కదా కొంచెం, అందుకే ఈ ఫ్యాన్ ఆన్ చేస్తే మస్తు కూల్ ఉంటుంది మా తమ్ముడికి. సో ఇది ఈజీగా క్యారీ చేయొచ్చు కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము. ఇన్ కేస్ అక్కడ ఏసీ రూమే, బట్ ఇన్ కేస్ ఏమన్నా అవసరం ఉంటే యూజ్ చేయొచ్చు అని. చెప్పు శాన్వి, అదేంటి? ఇది పుట్టినాక మా తమ్ముడిని వేసుకొని ఇంటికి తీసుకొస్తాము. ఇంకా సాఫ్ట్ కూడా ఉంటుంది, ఎత్తుకోవడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది అని తీసుకో. ఎత్తుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. అదొకటి. క్లిప్పు, రబ్బర్ బ్యాండ్, సెల్ చార్జర్, ఇంకా అది లిప్ బామ్. ఇంకా ఇక మదర్కి కావాల్సినవన్నీ కూడా, మదర్స్ కావాల్సినవన్నీ కూడా ఇందులో వేసినాం. ఒక కవర్ రెడ్ లిప్ బామ్, ఐలైనర్, అది కాజల్. ఫస్ట్ టైం డెలివరీ అయిన వాళ్ళకి ఏమేమి తీసుకోవాలో తెలియదు కాబట్టి మేము ఒక్కొక్కటి అన్ని చూపెట్టినాం. ఇది మాకు హాస్పిటల్లో దగ్గరే ఉంది. మా కోడలు డెలివరీ తీసుకెళ్తున్నాం కాబట్టి హాట్ వాటర్, కూల్ వాటర్, ఫ్లాస్క్ టైపు
కాఫీ మిల్క్ ఏది తీసుకెళ్ళినా వేడిగా ఉంటుంది. కప్పు కూడా దానికే వచ్చింది. ఓకే, దీనికి ఇట్లా వచ్చితే కూడా ఇట్లుంచి ఇట్లా వాటర్ వస్తుంది. హాస్పిటల్కి ఫ్లాస్క్ ఇది. హాస్పిటల్కి ఇందులో టిఫిన్ పంపించడానికి మంచిగా ఉపయోగపడుతుంది. హాట్ బాక్స్ టిఫిన్స్. సో మాకేందంటే హాస్పిటల్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో అందుకే ఇంకా మెయిన్ థింగ్సే మేము తీసుకొని వెళ్తున్నాము. ఇంకా మనకి ఫుడ్ అంటే రేపు బెటర్ కదా, రేపు డెలివరీ అయితే ప్లేట్ అవన్నీ మళ్ళీ తీసుకురావాలి. మళ్ళీ మా హస్బెండ్ వచ్చినప్పుడు అట్లా తీసుకొని వస్తాడు, ఎందుకంటే దగ్గరే ఉంది కాబట్టి. ఇవన్నీ కూడా ఇప్పుడు మెయిన్ మ్యాండేటరీ తీసుకొని వెళ్తున్నాం. మాకు హాస్పిటల్ దగ్గరే ఉంది కాబట్టి మేము తీసుకుపోతాను. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. సో ఇంకేం మర్చిపోయినా మళ్ళీ వచ్చి తీసుకెళ్ళడానికి ఉంటుంది. సో ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ చెప్పండి అందరు. బాయ్ అందరికి. వీడియో మీకు ఉపయోగపడుతుందని వీడియో చేసినాము. చెప్పు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మా మమ్మీకి మస్తు లైక్లు వస్తాయి. ఈ వీడియో తర్వాత మా తమ్ముడు వచ్చినాక మీకు వీడియో అగైన్ చూపిస్తా ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్ చెప్పండి అందరు. బాయ్ బాయ్.